హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. నా ప్రియమైన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు, తెలుగు ప్రజల కొత్త సంవత్సరాది ఉగాది. మీ అందరికీ నా తరపున మరియు మా కుటుంబం తరపున ఉగాది శుభాకాంక్షలు. ఉగాది విశిష్టత. ఉగాది అంటే యుగాది అంటే కొత్త యుగానికి ఆది. ఇది కేవలం కొత్త సంవత్సరం కాదు, మన జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలకు నాంది. ఈ రోజు నుంచి మనం కొత్త సంకల్పాలు చేసుకుంటాం, మన తప్పులను సరిదిద్దుకుంటాం, మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకుంటాం. ఇది ప్రకృతి కూడా కొత్తగా మారే కాలం. చెట్లు పూస్తాయి, పండ్లు వస్తాయి. మన జీవితంలో కూడా అదే మార్పు రావాలని సూచిస్తుంది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం వంటకం కాదు, మన జీవితానికి ఒక గొప్ప సందేశం. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి బెల్లం సంతోషం, పులుపు చింతపండు ఆశ్చర్యాలు, చేదు వేపపూలు కష్టాలు, కారం మిర్చి కోపం, ఉప్పు రుచులు సంబంధాలు, వగరు మామిడి కొత్త అనుభవాలు. మన జీవితం కూడా ఈ రుచుల మేళవింపు అని ఉగాది మనకు గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడి తయారు విధానం. కావలసిన పదార్థాలు: మొట్టమొదట మామిడికాయ, బెల్లము, చింతపండు, తర్వాత బాగా కడిగి పెట్టుకున్న వేప పూత, కొద్దిగా యాల పొడి, కొద్దిగా ఉప్పు. పచ్చడి చేసే విధానం అండి. ఇలాగా మొదట చింతపండు రసం కొద్దిగా గుజ్జు తీసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత బెల్లం, తురిగిన బెల్లం, వేపపూత. మనం కారం అనుకున్నాం, కారం బదులు ఈ మిరియాల పొడి. ఇప్పుడు చూడండి, మామిడికాయ, చింతపండు, బెల్లము, ఉప్పు, మిరియాల పొడి, వేపపూత, 6 రుచులు వచ్చి 6 రుచులు షడ్రసోపేతమైన 6 రుచులతో ఈ విధంగా పచ్చడిని తయారు చేసుకుంటాం. ఇలా బాగా కలియబెట్టాలి.